తులసి ప్లస్ తేనె కలిపి తీసుకుంటే ఏమవుతుంది? మన తాతల కాలం నుండి తరతరాలుగా వస్తున్న ఒక అద్భుతమైన సహజ ఆరోగ్య రహస్యం మీకు తెలుసా? మన ఇంటి ముందర ఎంతో పవిత్రంగా పెంచుకునే తులసి మొక్క ఆకులు, అలాగే మనం ఇంట్లో రెగ్యులర్‌గా వాడుకునే స్వచ్ఛమైన తేనె, కరెక్ట్‌గా ఈ రెండింటిని కలిపి తీసుకుంటే కేవలం కొద్ది రోజుల్లోనే మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా? వేల సంవత్సరాల క్రితమే మన ఆయుర్వేద జ్ఞానం చెప్పిన ఈ సూపర్ కాంబినేషన్‌ను ఈ రోజు మోడర్న్ సైన్సెస్ కూడా రీసెర్చ్‌లతో సహా కన్ఫర్మ్ చేస్తోంది. జలుబు, దగ్గు లాంటి చిన్న సమస్యల దగ్గర నుంచి విపరీతమైన మెంటల్ స్ట్రెస్ తగ్గించడం వరకు, చర్మ సౌందర్యం నుంచి శ్వాసకోశ సమస్యల వరకు ఈ తులసి తేనె కాంబినేషన్ చేసే పనులు చూస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. మరి ఈ రోజు మన 99 టీవీ ఫుడ్ ల్యాబ్‌లో ఈ తులసి హనీ మ్యాజిక్ వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? దీన్ని ఎలా తీసుకోవాలో పూర్తి వివరాలు క్లియర్‌గా తెలుసుకుందాం. తులసిని మనం కేవలం పూజించడమే కాదండి, మన పెద్దలు దీన్ని ఒక గొప్ప దైవిక ఔషధంగా కూడా వాడుతూ వచ్చారు. అయితే ఈ తులసి ఆకులను నేరుగా తినడం కంటే కొద్దిగా తేనెతో కలిపి తీసుకున్నప్పుడు దీని పవర్ డబుల్, ట్రిపుల్ అవుతుంది. అసలు ఈ రెండింటి కలయికలో ఉన్న ఆ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో, అవి మన బాడీకి ఎలా హెల్ప్ అవుతాయో ఇప్పుడు వన్ బై వన్ చూసేద్దాం. తులసి మరియు తేనె కలిపి తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే ఆ 5 అద్భుతమైన ప్రయోజనాలు ఇవే. జలుబు, దగ్గు, జ్వరానికి ఇన్‌స్టంట్ రిలీఫ్. వాతావరణం కొద్దిగా మారినా చాలా మందికి వెంటనే జలుబు, పొడి దగ్గు లేదా గొంతు నొప్పి వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో ఈ కాంబినేషన్ ఒక బెస్ట్ హోమ్ రెమెడీ. తులసిలో యుజేనాల్, రోస్మెరినిక్ యాసిడ్ లాంటి పవర్‌ఫుల్ ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌లను తగ్గిస్తాయి. అలాగే తేనెలో ఉండే స్మూత్నింగ్ గుణాలు గొంతు మంటను, నొప్పులను క్విక్‌గా తగ్గిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో, వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్‌లు వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్‌ల తీవ్రతను తగ్గించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఒక 8-10 ఆకులను నీటిలో బాగా వేసి మరిగించి, ఆ నీరు గోరువెచ్చగా అయ్యాక అందులో ఒక అర చెంచా తేనె కలిపి రోజుకు 2 సార్లు తాగితే గొంతు నొప్పి, దగ్గు మాయమైపోతాయి. ఈ రోజుల్లో ఆఫీస్ వర్క్ లేదా పర్సనల్ లైఫ్ వల్ల విపరీతమైన మెంటల్ ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. తులసి ఒక పవర్ఫుల్ అడాప్టోజన్, అంటే మన శరీరంలో ఒత్తిడిని, స్ట్రెస్ ని తట్టుకునేలా చేసే ఒక అద్భుతమైన ప్లాంట్ అన్నమాట. తులసిలో ఉండే ఏ అండ్ బి అనే కాంపౌండ్స్ బాడీలో కార్టిస్టోల్ అనే స్ట్రెస్ హార్మోన్ లెవెల్ ని కంట్రోల్ చేస్తాయి. దీనికి తోడు తేనెలో ఉండే ట్రిప్టోఫాన్ బ్రెయిన్ లో సెరటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ ను పెంచి మైండ్ ని రిలాక్స్ చేస్తుంది. ఆఫీస్ నుంచి లేదా బయట నుండి అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఒక కప్పు వేడి వేడి తులసి తేనె టీ తాగి చూడండి. మీ మనసు ఎంతో ప్రశాంతంగా మారుతుంది. రోగనిరోధక శక్తి కూడా పెంచుతుంది. తరచూ జలుబు బారిన పడే వారికి ఈ కాంబినేషన్ ఒక రక్షణ కవచం లాంటిది. తులసిలో విటమిన్ సి, జింక్ మరియు బోలెడన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మన బాడీ ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేస్తాయి. అలాగే తేనెలో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు వైరస్, బ్యాక్టీరియాలతో పోరాడుతాయి. రోజు ఉదయాన్నే దీన్ని అలవాటు చేసుకోవడం వల్ల బాడీ లోపల నుండి స్ట్రాంగ్ అవుతుంది. సీజన్ మారుతోంది అనగా, అంటే వర్షాకాలం లేదా చలికాలం స్టార్ట్ అవ్వడానికి ఒక వారం ముందే ఈ కాంబినేషన్ తీసుకోవడం మొదలు పెడితే సీజనల్ వ్యాధులు దరిచేరవు. మెరిసే చర్మం, స్కిన్ గ్లో కూడా వస్తుంది. తులసి తేనె కేవలం లోపల ఆరోగ్యానికే కాదండి, బయట చర్మ సౌందర్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. తులసిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలను, చర్మ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తూ ఉంటాయి. తేనెలో సహజంగా ఉండే హైడ్రోజన్ పెరాక్సైడ్ చర్మాన్ని లోపల నుండి క్లీన్ చేసి మంచి గ్లో తీసుకువస్తుంది. ఈ రెండింటిల్లోనూ యాంటీ ఆక్సిడెంట్స్ వృద్ధాప్య ఛాయలను రానివ్వకుండా ఉంటాయి. దీన్ని లోపలికి తీసుకోవడంతో పాటు కొన్ని తులసి ఆకులను పేస్ట్ చేసి అందులో కొద్దిగా తేనె కలిపి ఫేస్ మాస్క్ లా వేసుకోవచ్చు. అయితే ఫేస్ కి అప్లై చేసే ముందు మీ చేతిపైన ఒక్కసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం చాలా మంచిది. శ్వాస సమస్యల నుండి కూడా ఉపశమనం కల్పిస్తుంది. ఆస్తమా లేదా చలికాలంలో ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారే వారికి తులసి ప్లస్ తేనె కాంబినేషన్ చాలా హెల్ప్ అవుతుంది. ఆయుర్వేదం ప్రకారం తులసి ఒక బెస్ట్ మెడిసిన్ గా పనిచేస్తుంది. అంటే శ్వాసనాళాలను ఫ్రీ చేస్తుంది. తేనె గొంతును, శ్వాసనాళాలను కోట్ చేసి గాలి పీల్చుకునేటప్పుడు వచ్చే ఇరిటేషన్ ను కూడా తగ్గిస్తూ ఉంటుంది. తులసి ఆకులు వేసిన నీటితో ఆవిరి పడుతూ మరో పక్క ఈ తులసి తేనె మిశ్రమాన్ని తీసుకుంటే శ్వాస సమస్యల నుండి చాలా వేగంగా రిలీఫ్ అవ్వచ్చు. ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి? దీన్ని మనం 3 సులభమైన పద్ధతుల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మొదటిది తులసి తేనె నీరు. ఒక 8-10 తులసి ఆకులను ఒక కప్పు నీటిలో వేసి బాగా మరిగించి, ఆ నీరు గోరువెచ్చగా అయ్యాక ఒక అర చెంచా తేనె కలిపి ఉదయాన్నే తాగొచ్చు. రెండవది తులసి తేనె పేస్ట్.
తులసి ఆకులను దంచి రసం తీసి ఆ రసానికి ఈక్వల్ క్వాంటిటీలో తేనె కలిపి ఒక చిన్న జార్‌లో స్టోర్ చేసుకొని రోజు ఒక చెంచా చొప్పున తీసుకోవచ్చు. మూడవది హనీ స్టోక్ తులసి. ఒక క్లీన్ గాజు సీసాలో బాగా కడిగి ఆరబెట్టిన తులసి ఆకులు వేసి అవి మునిగేలా తేనె పోసి 3, 4 రోజులు పక్కన పెట్టేయండి. ఆ తర్వాత రోజు ఉదయాన్నే ఆ తేనెతో పాటు 2 ఆకులు తింటే చాలా మంచిది. దీని బెస్ట్ టైం ఏంటంటే దీన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో పరగడుపున తీసుకోవడం లేదా రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. దీనిలో కూడా కొన్ని జాగ్రత్తలున్నాయండోయ్! తులసి మరియు తేనె ఎంత న్యాచురల్ కాంబినేషన్ అయినా సరే, కొన్ని విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. సంవత్సరం లోపు పిల్లలు అంటే, ఒక సంవత్సరం లోపు ఉన్న చిన్న పిల్లలకి అసలు తేనె ఇవ్వకూడదు. దీనివల్ల బొటులిజం అనే ప్రమాదమైన ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. రక్తం పలచబడే మందులు వాడేవారు తులసికి సహజంగానే రక్తాన్ని పలచబరిచే గుణం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ బ్లడ్ థిన్నర్ మెడిసిన్ వాడుతున్న వారు డాక్టర్ సలహా లేనిదే ఇది అస్సలు తీసుకోకూడదు. తేనెలో నేచురల్ షుగర్స్ ఉంటాయి కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు మోతాదు విషయంలో జాగ్రత్త ఉండాలి. మీ డాక్టర్ సలహా తీసుకోవడం బెస్ట్. ప్రెగ్నెంట్ మహిళలు తులసిని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. ఇది గర్భాశయ సంకోచాలకు కారణం కావచ్చు. సర్జరీ జరగబోయేవారు మీకు ఏదైనా సర్జరీ ప్లాన్ చేసి ఉంటే దానికి కనీసం 2 వారాల ముందే తులసి వాడకాన్ని ఆపేయాలి. ఎందుకంటే ఇది బ్లడ్ క్లాటింగ్ ప్రభావితం చేస్తుంది. తేనెను ఎప్పుడూ కూడా మరుగుతున్న నీటిలో వెయ్యకూడదు. నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడే తేనె కలపాలి. లేదంటే అందులో మంచి పోషకాలన్నీ పోతాయి. ఒక ముఖ్యమైన గమనిక ఏంటంటే తులసి మరియు తేనె అనేది మన ఆరోగ్యానికి సపోర్ట్ చేసే ఒక బెస్ట్ హోమ్ రెమెడీ మాత్రమే. ఇది ఏ వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. తీవ్రమైన సమస్యలు ఉంటే ఖచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించండి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ ఇంట్లో కూడా తులసి మొక్క ఉందా? ఇప్పుడే వెళ్లి కొన్ని ఆకులు తెచ్చుకొని ఈ రోజే ఈ హెల్త్ కాంబినేషన్‌ని ట్రై చేయండి. మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో కింద కామెంట్‌తో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.